హాయ్ ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ నుంచి మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ మాత్రం చాలా బాగా పాపులర్ అయ్యాయని చెప్పొచ్చు. ఆ విధంగా పాపులర్ అయినటువంటి కొన్ని క్రెడిట్ కార్డ్స్ లో ఒకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ అనేది బాగా పాపులర్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఈ బెనిఫిట్స్ లో మరీ ముఖ్యంగా ఒక బెనిఫిట్ అయితే చాలా బాగుంటుంది. అది వచ్చేసి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ 5% అనేది ఒక బెనిఫిట్ అనమాట. సో ఈ బెనిఫిట్ చూసే చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసి తీసుకున్నారు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసి తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ కార్డు మీరు వాడుతూ ఉన్నా లేకపోతే అప్లై చేసి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నా ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత కార్డుకి అప్లై చేసుకోవాలా వద్దా అనేసి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ అప్డేట్ చూసిన తర్వాత మీరు ఈ యొక్క కార్డ్ అనేది తీసుకోవాలా లేకపోతే కంటిన్యూ చేయాలా అనేసి డిసైడ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు ఇందులో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ 5% క్యాష్ బ్యాక్ అనేది దీనికి సంబంధించి మనకు ఆ అప్డేట్ అనమాట. సో ఇది తెలుసుకోవాలంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు ఈ యొక్క బిగ్ అప్డేట్ ఏంటి అనేసి అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకు ఉపయోగపడేది పర్వాలేదు అనుకునేది ఒక అప్డేట్ అయితే మనకు అసలు ఇది వేస్ట్, ఇది ఉపయోగపడదు అనే అప్డేట్లు వచ్చేసి 2-3 ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేసి అయితే చూద్దాము. సో ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకొని యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ తరపు నుంచి మెయిల్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ చాలా మందికి వచ్చాయి. సో ఎవరికన్నా రాకుండా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఆ మెయిల్ ద్వారానే ఈ అప్డేట్స్ ఏంటి అనేసి అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు కూడా ఈ మెయిల్ అనేది రావడం జరిగింది అనమాట. అందులో ఏముందో చూద్దాము. సో ఫస్ట్ ఈ మెయిల్లో వచ్చేసి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ రిగార్డింగ్ యువర్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేసి వచ్చింది. ఇది 4 days బ్యాక్ అయితే వచ్చింది అనమాట. ఇది ఏంటి అనేసి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చినట్లయితే ఎఫెక్టివ్ ఫ్రమ్ 25/6/2025 అనేసి ఉంది. సో మనకి ఇది వచ్చేసి 25వ తేదీ 6వ నెల 2025 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అవి ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో ఇచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ఇంక్రీజ్డ్ క్యాష్ బ్యాక్ ఆఫ్ 7.5% అనేసి ఇచ్చారు. సో ఇది ఏంటి అంటే ఆల్రెడీ మనం ఏదైతే 5% క్యాష్ బ్యాక్ అనేది తీసుకుంటూ ఉన్నామో దాన్ని 7.5% చేశారేమో అనేసి అనుకున్నాను. కాకపోతే విషయం అది కాదనమాట. దాని కంటిన్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ఆన్ మింత్రా విత్ ఏ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఆఫ్ 4,000. మీరు కనుక ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇంతకు ముందు మింత్రా యాప్లో యూజ్ చేసినట్లయితే అక్కడ మీకు గతంలో 1% క్యాష్ బ్యాక్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇక నుంచి మీరు ఈ యొక్క కార్డ్ని మింత్రా యాప్లో యూజ్ చేసినట్లయితే 7.5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు అనేసి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒక క్యాపింగ్ అనేది పెట్టారనమాట. అది ఏంటి అంటే 7.5% క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీరు అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకోవడానికి అయితే ఉండదు. దీని క్యాపింగ్ వచ్చేసి 4,000. అంటే మీరు ఎంత ఖర్చు చేసినా ఇక్కడ వచ్చేసి మీకు మినిమం మ్యాక్సిమం 4,000 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. అది కూడా మీకు క్వార్టర్లీ మీ బిల్ ఏదైతే జనరేట్ అవుతుందో దానిపైన మాత్రమే రావడం జరుగుతుంది. అంటే 3 monthsకి మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో దానిపైన మీకు 7.5% వస్తుంది. అది కూడా 4,000 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఏదో వచ్చినటువంటి అప్డేట్లో ఏదో కొంచెం మంచిది అంటే ఇది ఒకటే అని చెప్పొచ్చు. మిగిలిన అప్డేట్స్ ఏ వచ్చాయి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి దీన్ని స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇందులో వచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ యాక్సెస్ విల్ బి డిస్కంటిన్యూడ్. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకున్న తర్వాత ఇందులో మనకు ఒక మంచి బెనిఫిట్ ఉండేది. అది వచ్చేసి ఎయిర్పోర్ట్ అండ్ లాంచ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకునే వాళ్ళం క్వార్టర్లీ వన్స్. కానీ ఇప్పుడు దాన్ని కంప్లీట్గా ఆ యొక్క ఎయిర్పోర్ట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేశారనమాట. సో ఇక్కడ నుంచి ఈ కార్డ్ అనేది యూజ్ చేసి మనం ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేవి ఫ్రీగా యూజ్ చేసుకోలేము. సో ఇది మనకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ అప్డేటు. దాంతోపాటు యూ విల్ continue to earn 5% cashback on Flipkart and Clear Trip, and however the maximum cashback that can be earned for statement quarter INR 4,000 on Flipkart. సో ఇక మనకి ఇందులో ఉన్నటువంటి ఇంకొక బ్యాడ్ అప్డేట్ ఏంటి అంటే మనం అసలు మెయిన్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకునేది అందులో ఉన్నటువంటి ఆ 5% క్యాష్ బ్యాక్ చూసే ఈ యొక్క 5% క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇంత ముందు కనుక చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్గా ఉంటుంది అనమాట. మీరు ఎంతన్నా ఖర్చు చేయండి దానిపైన మీకు అన్లిమిటెడ్గా 5% క్యాష్ బ్యాక్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు దానికి ఏం చేశారంటే క్యాపింగ్ అనేది పెట్టారనమాట. మీరు ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోలేరు. మీరు ఇక్కడ నుంచి 4,000 రూపీస్ మాత్రమే ఇక్కడ నుంచి ఈ యొక్క క్యాష్ బ్యాక్ రూపంలో పొందగలరు. అది కూడా మీకు పర్ క్వార్టర్లీ అంటే 3 monthsకి ఏదైతే ఉందో ఈ 3 monthsకి కలిపి మీరు ఇక్కడ నుంచి 5% క్యాష్ బ్యాక్ అనేది 4,000 రూపీస్ మాత్రమే మీరు ఎర్న్ చేసుకోగలరు అని చెప్పేసి ఒక క్యాపింగ్ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి మనకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఇందులో ఉండదనమాట.
సో ఇక నుంచి మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇక రాదు, దానికైతే క్యాపింగ్ పెట్టారనమాట. అలాగే ఇందులో ఉన్నటువంటి కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ గా తీసేశారనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ వాడుతూ ఉన్నారో వాళ్ళు కానివ్వండి, సో ఎవరైతే ఈ యొక్క కార్డ్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కానీ ఒకసారి ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ కార్డ్ యూసేజ్ అనేది స్టార్ట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన వచ్చినటువంటి కొత్త అప్డేట్స్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేసి ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.